అనిపిస్తుంటారు ఆవిడ. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ మ్యామ్. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ మీరు రాబోయే అప్కమింగ్ ఫిలిమ్స్ అన్నిటికీ. అండ్ ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో గుడ్ టు సీ యూ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. ఇక్కడ వచ్చిన అందరికీ ನಮಸ್ಕಾರ. ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿರೋ ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. సో ముందు సినిమా గురించి మాట్లాడాలా, ముందు నరేష్ గారి గురించి మాట్లాడాలా అనేది మీరు డిసైడ్ చేయండి. ఎందుకంటే నన్ను ట్రోల్ చేయవచ్చు కదా తర్వాత. అవును. సో నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఇప్పుడు 54 years ఇన్ ద ఇండస్ట్రీ ఆయనకి. అలాంటి ఒక ఆర్టిస్ట్తో నా జీవితం గడపడం అనేది ఐ థింక్ ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్ అండ్ ఆల్ ద ఎల్డర్స్ బ్లెస్సింగ్స్ అనుకుంటాను నేను. ఆయన ప్రతి క్యారెక్టరు, ప్రతి చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా ఆయనకి డిఫరెన్స్ ఉండదు. అన్నింటికి చాలా ప్రిపేర్డ్గా హీ ప్రిపేర్స్ హిమ్సెల్ఫ్ డే అండ్ నైట్ అనమాట. నాకు మాట్లాడాలంటే ఇప్పుడు టైం తీసుకోవాలి ఆయన దగ్గర, అలా ఉంది. నేను మాట్లాడొచ్చా ఇప్పుడు అని మీకు ముందుకు రండి. సో ఇప్పుడు మాట్లాడొచ్చా? లేదు లేదు నేను సీన్ చదువుతున్నాను అంటారు. సో నాకు ఒక 1/2 hour దొరుకుతుంది ఆయనతో మాట్లాడడానికి అంతే. సో అంత బిజీగా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ ఈజ్ సో బిజీ. అండ్ ఆయన చూస్తూ చూస్తూ నాకు ఏమంటారు లైక్ అంటే ఇంత పెద్ద నటుడితో ఐఎమ్ లివింగ్ అని ఐ ఫీల్ వెరీ గుడ్ అండ్ బ్లెస్డ్. And many happy returns of the day for you. May you have a wonderful life ahead with me and always for this lifetime and next, and have a wonderful life ahead and also good films to come. So ఇంకా సినిమా గురించి మాట్లాడాలంటే ఇది గ్లిమ్స్లో మీరు ఏం చూశారు డైలాగ్స్, అది నరేష్ గారే మాట్లాడుతున్నట్టు ఉంది నాకు. ఎందుకంటే సేమ్ డైలాగ్స్ అప్పుడు చెప్తుంటారు. ఇదేమో ఆయన డైరెక్టరు ఆయన చూసి రాశాడా, అదే అలాగొచ్చిందా నాకు తెలియదు. బట్ దట్స్ హౌ హీ లివ్స్ హిజ్ లైఫ్. సో హీ లివ్స్ లైక్ అ కింగ్. సో వాట్ ఈజ్ ఫిలాసఫీ ఈజ్ దట్ ఎవ్రీ మినిట్ వీ హ్యావ్ టు ఎంజాయ్ అండ్ లివ్ అవర్ లైఫ్ హ్యాపీలీ అన్నట్టుగా. సో దట్స్ వాట్ ఈ సినిమా గ్లిమ్స్ చూస్తే నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే నాకైతే సినిమా గురించి ఏమీ తెలీదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ కన్నడ ప్రొడ్యూసర్ ఈజ్ డూయింగ్ ఇది. కన్నడ అండ్ తెలుగులో చేస్తున్నారనేది నాకు ఇంకా ఐఎమ్ వెరీ హ్యాపీ. బికాస్ నాకు కొంచెం సెల్ఫిష్ ఉంది దట్ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక అండ్ ఇక్కడ తెలుగులో నన్ను అంత ప్రేమిస్తున్నారు. కానీ నాకు మా మదర్ టంగ్ ఇస్ కన్నడ అని ఇప్పుడు కన్నడ తెలుగు రెండు చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్ అంటే అదే చెప్తున్నాను కదా, నన్ను అంత ప్రేమించి సో నేను ఇంత తెలుగు బాగా మాట్లాడుతున్నానంటే నరేష్ గారు ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. వీళ్ళందరూ బాగా ఈ మూవీ రిలీజ్ టైంలో డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ బి టాకింగ్ వెరీ గుడ్ తెలుగు అనమాట. బికాస్ హీ విల్ టీచ్ వెరీ గుడ్ తెలుగు. ಸೊ ಆಲ್ ದ ಬೆಸ್ಟ್ ಅಂడి, ಎಲ್ರಿಗೂ ಒಳ್ಳೆಯದಾಗಲಿ, ಒಳ್ಳೆ ಸಿನಿಮಾ ಮಾಡಿ. ఇంకా బెంగళూరులో కూడా విల్ కమ్ అండ్ డూ ద సింగ్. సార్ విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ రాజేష్ దండ గారు కూడా థ్యాంక్ యూ. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ నరేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పవిత్ర గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. అండ్ ఇప్పుడు మా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సింగిల్తో బ్లాక్ బస్టర్ అందుకొని ఇప్పుడు నెక్స్ట్ విష్ణు విన్యాసం అంటూ పలకరించబోతూ ఉన్నారు. శుభకృతనామ సంవత్సరం ఫిల్మ్ గ్లిమ్స్కి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, అలాగే నరేష్ గారి అభిమానులకి, ఆత్మీయులకి అందరికీ కూడా పేరు పేరున, మా రాజు గారికి, టీం అందరికీ, రాజేష్ గారికి, డైరెక్టర్ సజ్జనర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. నాకు సినిమా గురించి తెలియదు, బేసిక్ ఈ సినిమా గురించి ఏం తెలియదు. నాకు నరేష్ గారు ఫోన్ చేసి ఇలా ఒక మంచి సినిమా చేశా, చాలా మంచి సినిమా చేశా, పలానా డేట్కి గ్లిమ్స్ రిలీజ్ ఉంది, మీరు తప్పకుండా రావాలి అంటే వచ్చేసాను సార్. ఎందుకంటే ఆయన రోజు రోజుకి ఆయన చేస్తున్న పాత్రలను చూస్తుంటే చాలా అద్భుతంగా చేస్తున్నారు.
ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వేరియేషన్ ఇస్తూ ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్, ఎమోషన్కి ఎమోషన్, అండ్ దట్ టు కొత్త కొత్త డైరెక్టర్లతోని ఎంకరేజ్ చేస్తున్నారు, పెద్ద పెద్ద డైరెక్టర్లతోని చేస్తున్నారు. ఇది చాలా కష్టం సార్. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నరేష్ గారు సినిమాలో ఉంటే చాలు అన్నంత ఇది క్రియేట్ చేసుకున్నారు సార్. వెరీ హ్యాపీ. ఇంకా మంచి మంచి పాత్రలు, ఇంకా మంచి మంచి మీరు ఎలాంటి అన్న రాసుకోండి, కొత్త దర్శకులు పెద్ద దర్శకులు అందరూ ఏ పాత్ర అన్నా సరే ఇట్టే అద్భుతంగా మనం ఊహించిన దానికంటే అద్భుతంగా చేయగలిగే నటుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు చాలా చాలా గర్విస్తున్నాను. ఇంకా ఇంకా మంచి పాత్రలు చేయాలి సార్. మేము సామజ చేసినప్పుడు మేము ముందు 2-3 సినిమాలు చేసాం, కానీ సామజ చాలా మంచి పేరు తెచ్చింది, నాకు చాలా మంచి పేరు తెచ్చింది. అట్ ద సేమ్ టైం నరేష్ గారు ఇంకా చాలా మంచి పేరు తెచ్చింది. ఆ సినిమా తర్వాత చాలా కథలు నాకు ఏదొచ్చినా కూడా ఫాదర్ నరేష్ గారు, ఫాదర్ నరేష్ గారు, ఫాదర్ నరేష్ గారు అని అందరూ చెప్తున్నారు. ఏది ఒప్పుకోలే, ఎందుకంటే దానికంటే గొప్ప కథ వచ్చినప్పుడే చేద్దాం అన్న ఉద్దేశంతో వెయిట్ చేశా. ఈ శుభకృత నామ సంవత్సరం ఫస్ట్ సినిమా నేను అదే స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ మా కాంబినేషన్లు ఈ సంవత్సరం చూడబోతున్నారు. సో థ్యాంక్ యూ అండి. ఇక్కడికి చేసిన వారందరికీ ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం మన తెలుగు సినిమాలన్నీ కూడా పండగకి అద్భుతంగా సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులందరికీ ముందుగా చాలా 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 థ్యాంక్స్. చాలా పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేసాం జనవరి మంత్ని. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా పాజిటివిటీ పంచుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు. థ్యాంక్ యూ సో మచ్. పాత్ర ఏదైనా సరే పరకాయ ప్రవేశం చేసి 10 కాదు 100 న్యాయం చేసి దిల్ రాజు గారు చెప్పినట్టు కామెడీ వేణుమా కామెడీ ఇరుకు, రొమాన్స్ వేణుమా రొమాన్స్ ఇరుకు, ఫైట్స్ వేణుమా ఫైట్స్ ఇరుకు, డాన్స్ వేణుమా డాన్స్ ఇరుకు, అలా ప్రతి పాత్రను ఎంజాయ్ చేస్తూ మన అందరికీ బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నటువంటి మా డాక్టర్ నరేష్ విజయ్ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ముందుగా మై హీరో అని నేను ఒక్కళ్ళే పిలుస్తుంటా, విష్ణు. అయితే ఎందుకో తర్వాత చెప్తాను. శ్రీ విష్ణు మై ప్రొడ్యూసర్. ఒక్క మా డైరెక్టర్ ఇంకా వస్తున్నాడు, దారిలో ఉన్నాడు. సాయిరామ్ ఇంటర్వ్యూలో ఉన్నాడు, వస్తాడు అనుకుంటాను, వస్తున్నా అన్నాడు. అదేవిధంగా నాలో సగం పవిత్ర, మై లక్కీ చామ్. నా లక్కు నిజంగా అక్కడి నుంచి స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది సార్, ఒక లక్కీ చామ్. అండ్ మై డైరెక్టర్, యంగ్ డైరెక్టర్ ఎస్ఎస్ సజన్, మై ప్రొడ్యూసర్ విశ్వనాథ్ గారు, అండ్ ధనంజయ్, అండ్ ప్రకృతి ప్రకృతి ప్రధానంగా రియల్ లైఫ్ హీరో. నేను 15 ఏళ్ళు ట్రావెల్ చేశాం, మట్టిలో మట్టిగా మనిషితో మనిషిగా పనిచేసి, ఇంట్లో అమ్మ ఒక పరిస్థితి ఉన్నప్పుడు కూడా నాతో ఉండి రాత్రులు